నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే పార్కులను ప్రజల ఆస్తులను భూ కబ్జాదారుల నుంచి విముక్తి చేసి ప్రజలకు అందించడం తన రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన ఘటన అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తనకు తృప్తినిచ్చిన సంఘటనల్లో ఇది ఒకటిగా భావిస్తున్నానని చెప్పారు. మొదటి దశలో చంద్రన్న పార్కుల బాట పేరుతో 7 కోట్ల వ్యయంతో 29 పార్కులకు ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఇక రెండవ దశ కింద మరో నెల రోజుల్లో 29 పార్కుల్లో లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. విముక్తి చేసి 100 కోట్ల విలువ చేసే ఆ 29 పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ ఉన్నా. ఈ యొక్క 29 పార్కుల్ని 100 కోట్ల విలువ చేసే 29 పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో 7 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90% పూర్తయిని మిగతాయి కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రహరీ గోడలు నిర్మాణం తొలి దశ కింద 7 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా 2000 మొక్కల్ని 29 పార్కుల్లో నాటడం జరిగింది. రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో నెల రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా. మూడో దశ కింద ఏదైతే ఈ 29 పార్కుల్లో వాకింగ్ ట్రాకు బల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ 29 పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తున్నాం. అయితే ఈ 29 పార్కుల్ని 100 కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం. దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం. అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం. అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం. ఈ 29 పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ ఓబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.